హలో స్మైల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే మన వెంకటగిరిలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈ వీడియో అయితే లాస్ట్ దనమాట. ఇక్కడైతే మన వెంకటగిరిలో ఉన్న శంకర మఠంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే అమ్మవారికి ముందుగా అయితే అభిషేకం అయితే చేస్తున్నాం. తర్వాత అయితే మనమైతే లోపలికి అయితే వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే కూర్చునేసాము. ఆ తర్వాత మనకైతే పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేశారు. మనం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇక్కడైతే టంకాయతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. ఆ తర్వాత పంచామృతాలతో కూడా అభిషేకం అయితే చేశారు. ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే తేనె మరియు దానిమ్మ పండులతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. ఎంత మంచిగా చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. మీరైతే ఎప్పుడైనా వారాహి అమ్మవారి గుడికి వెళ్ళుంటే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే మన వెంకటగిరిలో వారాహి అమ్మవారి బొమ్మను పెట్టి పూజ అయితే చేశారు ఇక్కడ శంకర మఠంలో. ఆ తర్వాత మనమైతే దండం పెట్టుకొని ఆ తర్వాత హోమం కాడ అయితే కూర్చునేసాము. మీరు చూస్తున్నట్టయితే హోమంలో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అయితే వేశారో మీరు కూడా చూడొచ్చు. అదన్నమాట మ్యాటర్. మన వెంకటగిరి నుంచి ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో అయితే అభిషేకాలు అయితే స్టార్ట్ అయితే చేసేశారు. మీరు చూస్తున్నట్టయితే ఎంత మంచిగా ఉందో మీరు కామెంట్ అయితే చేసేయండి. మీరు కానీ ఇక్కడికైనా వచ్చినట్లయితే కామెంట్ కూడా చేసేయండి. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడైతే అమ్మవారికి అయితే ముందుగా పసుపుతో అయితే అభిషేకం అయితే స్టార్ట్ అయితే చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ కుంకుమ అవన్నీ కూడా అభిషేకం అయితే చేసేసారు. ఇప్పుడైతే జల్లెడు పెట్టి అమ్మవారికి అయితే పన్నీరుతో అయితే అభిషేకం అయితే చేసేసారు. అదనమాట మ్యాటర్. ఆ తర్వాత అమ్మవారి హోమం అయితే స్టార్ట్ అయితే చేసేసారు. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే హారతి ఇచ్చి జనాభాకి ఇక్కడైతే హోమాన్ని అయితే స్టార్ట్ అయితే చేసేసారు. హోమంలో ఏమేమి వేశారో మీకైతే చూపించేస్తాను, తప్పకుండా చూడండి. మీరైతే కామెంట్ లో జై వారాహి దేవి అని అయితే కామెంట్ అయితే చేసేయండి. అదనమాట మ్యాటర్. ఇక్కడైతే అమ్మవారి హోమంలో వేసేదాన్ని అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకొని హోమంలోకి అయితే భక్తుల దగ్గర దండం పెట్టించి అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయితే చేపించారు. ఆ తర్వాత కుంకుమ పూజ అయిపోగానే అమ్మవారికి అయితే అలంకారం ఇచ్చి ఎలా మంచిగా చేస్తున్నారో మీరు చూడొచ్చు కదా. ఇక్కడైతే మీరైతే తప్పకుండా జై వారాహి దేవి అని అయితే కామెంట్ అయితే చేసేయండి. మన వెంకటగిరిలో ఉన్న దగ్గర తిరుపతిలో అయితే నేనైతే రీసెంట్ గా అయితే వెళ్ళేసి వచ్చాను. మీరైతే వెళ్ళారో లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ స్వాములు చూస్తున్నట్టయితే కుంకుమ పూజను కూడా స్టార్ట్ అయితే చేసేసారు. ఆ తర్వాత డిఫరెంట్ గా హారతులు అయితే ఇచ్చేసి అమ్మవారి పూజను అయితే డే అయితే ఎండ్ చేసేసారు. అదనమాట మ్యాటర్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటుంటే మన అకౌంట్ ని కూడా ఫాలో అయిపోండి. అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే మీకైతే అమ్మవారికి ఎలా అలంకారం చేశారో మీకైతే చూపించేస్తాను. దానికంటే ముందుగా అమ్మవారికి అయితే హారతులు అయితే ఇచ్చారు. లైట్స్ ఆపేసి అమ్మవారికి హారతులు ఇస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. మీరు చూస్తున్నట్టయితే ఇలా ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే చూడడం ఇదే ఫస్ట్ సారి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మీకైతే అమ్మవారిని అలంకరణ ఎలా ఇచ్చారో చూపించేస్తాను. ఈ వీడియోకి అయితే ఇదే అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.